మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోహన్ దాస్ లాంటి వాళ్ళు ఏపీలో గవర్నమెంట్ టెర్రరిజం ఉందని మాట్లాడారు, బీహార్కు మించిపోతుందని మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రిఫార్మ్స్ మీద ఏవైతే ఇవన్నీ అవుతున్నాయో దేశానికే ప్రమాదం వస్తూ ఉంది, పవర్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మేమే ఒక చట్టం తీసుకొస్తున్నాం, ఒక దేశం ఒక చట్టం అనే పరిస్థితికి వచ్చాం. అంటే ఒకప్పుడు పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశానికి ఆదర్శమయ్యాం. అదే మాదిరిగా సోలార్ విండ్ ఎనర్జీ తీసుకొచ్చి భారతదేశానికి ఒక ఆదర్శమయ్యాం, ప్రపంచానికి ఒక ఆదర్శమయ్యాం. మీరు వచ్చి ఏం చేశారు? దాన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసేపి ఆ బెనిఫిట్స్ వినియోగదారుడికి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది లేకుండా వాళ్ళ మీద దాడి చేయడం, ఆ కోర్టు ఇచ్చిన లెక్క చేయకుండా పోవడం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వసనీయత పోగొట్టడం, ఇవన్నీ చేసి చాలా దారుణంగా చేసి ఒక డెస్ట్రక్టివ్ మోడల్ మీ దెబ్బతో ఈరోజు దేశంలో మొత్తం పవర్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి, అంటే నేషనల్ లెవెల్లో మేము చేస్తాం లేకపోతే ఇండస్ట్రీ రాదు అని మొత్తం కూడా ఇవన్నీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా చేపిస్తా అనే పరిస్థితికి వచ్చారు. ఎంత నీచమో దీన్ని బట్టి ఆలోచించాల్సిన అవసరం రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించాలి. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది నా ఒక్కడే పోరాటం కాదు, ఇది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. మేము అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. వీళ్ళు ఒక ఉన్మాదుల మారిగా మా మీద ఎదురుదాడి చేసి మా మీద కావాలని రాక్షసత్వాన్ని చేసినప్పుడు ప్రజల్లో స్పందన వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈరోజు ఏం జరిగింది? 2004 కంటే ముందు పవర్ టారిఫ్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక పద్ధతి ప్రకారం చేశాం. దాన్ని వేరియస్ రాష్ట్రాలు ఫాలో అయ్యారు. ఆ తర్వాత మీరు చూసే రిఫార్మ్స్ని ఫాలో అయ్యారు. తర్వాత 2014 వచ్చిన తర్వాత చాలా సిస్టమేటిక్గా స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాం. గ్రూప్ ఏ కానీ, గ్రూప్ బి కానీ, గ్రూప్ సి కానీ సంవత్సరం టారిఫ్ తీసుకొని దాని ప్రకారం ఏబిసి డివైడ్ చేశాం. దానివల్ల ఏలో అయితే 900 యూనిట్లు సంవత్సరంలో ఉపయోగించుకుంటే స్లాబ్ రేట్ ఏ వస్తుంది. బిలో 900 నుంచి 2700 ఉపయోగించుకుంటే బిలో వస్తారు. సిలో 2700 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు సిలో వస్తారు. దీనికంటే ఒక టారిఫ్ తగ్గించేసాం. ఈరోజు మీరేం చేశారు? మంత్లీ తీసుకొచ్చి 75 యూనిట్లుగా ఉంటే మంత్లీ, ఏ మంత్ కాదు. దానివల్ల 75 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ పెరిగితే స్లాబ్ బికి వెళ్ళిపోయారు. 75 నుంచి 205 యూనిట్లు స్లాబ్ బి, అక్కడి నుంచి ఒక యూనిట్ పెరిగితే స్లాబ్ సికి తీసుకెళ్ళారు. దీనివల్ల జరిగినటువంటి అనర్థాలు మీరు చూస్తే మీరు సమాధానం చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టన్ని తప్పుడు పనులు. మేము రేట్లు పెంచలేదని మీరు చెప్పారు. మీరు అసత్యాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడంలో మీరు సిద్ధహస్తులు. మీకు ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు. ఇది ప్రభుత్వ డాక్యుమెంటు, ఇది ఒక ప్రభుత్వం, మనకు ఒక విశ్వసనీయత ఉంది, ఇది పర్మనెంట్గా ఉంటుంది అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. మేము రేట్లే పెంచలేదు అని మాట్లాడుతూ 500 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ₹9.05 నుంచి ₹9.95 చేసామని మాట్లాడతారు. నేను అడుగుతున్నా, మీ విధానం వల్ల ఈ ఏబిసి కేటగరైజేషన్లో మీరు లోపభూయిష్టంగా తెచ్చిన విధానం వల్ల, మంత్లీ మీరు వేసిన టారిఫ్ వల్ల ఈరోజు ఏలో ఉండేవాళ్ళు బీలోకి వస్తే ₹101.45 నుంచి ₹2.60 అయిపోతుంది. అంటే ₹1.45 కట్టేవాడు ₹2.60 కట్టాలి. అదే బి నుంచి సికి వస్తే ₹3.35 కట్టేవాడు ఇప్పుడు ₹3.60 నుంచి ₹5.60 వెళ్ళిపోతాడు. ₹2 పెరిగిపోతా ఉంది. ఇంకో పక్కన సి నుంచి 300 యూనిట్లు ఎంత వాడినంత ముందు ₹7.75 ఉంటే ఈరోజు మీరు 3 స్లాబ్లు తీసుకొచ్చారంటే మళ్ళా మొదటిది 300, 400 యూనిట్లు ఉంటే ₹7.95.
400, 500 ఉంటే ₹8.30, 500 పైన ఉంటే ₹9.95. దీంతో విపరీతమైన రేట్లు పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే మళ్ళా కనిష్ట కన్జ్యూమర్ ఛార్జెస్ అని ₹55 పెంచేశారు. ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా కొన్ని. ₹200 బిల్లు వచ్చే వృద్ధురాలికి 2 నెలలకు ₹3,404 వచ్చింది. గుంటూరు సంపత్ నగర్ శివాలయం పక్క వీధిలో ఒక గుడిసెలో ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ఉల్లి మాణిక్యమ్మ ₹200 వచ్చేది కరెంటు బిల్లు. ఇప్పుడు ఏప్రిల్తో కలిపితే 3,424 బిల్లు వచ్చింది. అంటే ఒక ట్యూబ్ లైట్కి, ఒక ఫ్యాన్కి 2 నెలల్లో ₹3,204 కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ముద్దనూరు బేల్దేరి మేస్త్రి ఇప్పటికే ఉపాధి లేదు, ఇసుక లేదు, పని లేదు, కన్స్ట్రక్షన్ లేదు, లాక్డౌన్లో అసలే బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి అతను నిరుపేద మునికృష్ణ ఇంట్లో ఒక బల్బ్ మాత్రమే ఉంది, అది కూడా తిరగని ఫ్యాన్. ఇప్పుడు ఎవడు ఫ్యాన్ వేయడలా, ఫ్యాన్ కోటేస్తే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇప్పుడు కరెంటు షాక్తో ఫ్యాన్లు కూడా దిగిపోయే పరిస్థితి లేదు. ఒక అతను మొన్న సోషల్ మీడియాలో పెట్టాడు, ఈ ఫ్యాన్ గిరగిర దిగుతుందన్నావు, తిరగదని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి చూస్తే అతనికి చూస్తే దగ్గర పగిలిపోయిన టీవీ కూడా ఉందని. ₹150 బిల్లు వచ్చే మునికృష్ణకు ఒకేసారి ₹10,680 వేసారు. మంత్రి మాట్లాడతారు బుగ్గన, బాల్లేని మాట్లాడతారు కన్సర్న్ మినిస్టర్. మీకు అవగాహన ఉందా? సబ్జెక్ట్ తెలుసా మీకు? ఇష్టం వచ్చినట్టు నోరు ఉందని నోరు బారేసుకుంటే అవాస్తవాలు వాస్తవాలు అయిపోవు, ప్రజల కష్టాలు తీరవు. మీ ప్రభుత్వం మానవత్వంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో ఒకరికి 2 నెలలకు ₹2,542 వచ్చింది. అతను అంత మునుపు ₹450 కట్టారు. ఇప్పుడు ఇది 531 యూనిట్లు వేసి సి కేటగిరీలో పెట్టి మొత్తం అతనికి ₹2,542 బిల్లు వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన కళ్యాణ దుర్గంలో ఒక అతనికి ఇక్కడ చూస్తే 525 యూనిట్లు తేల్చి ₹2,522 బిల్లు వేసే పరిస్థితికి వచ్చారు. గత నెలలో ₹596 బిల్లు కట్టాడు. అంటే ఇప్పుడు అది కలిపి ₹1,920 కొత్త కట్టమంటున్నారు. కన్నా లక్షణాలను కూడా బాధ్యత పెట్టారు. ₹11,521 కట్టేవాడికి ₹20,000 వచ్చింది. నిన్న బుండా ఉమామహేశ్వర చెప్పాను, మా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ ₹9,000 ఉండే బిల్లు ఇప్పుడు ₹50,000 వచ్చింది. నేను అడుగుతున్నా, ఇవన్నిటికీ మీరు కారణం కాదా అని అడుగుతున్నా. మైనారిటీ ముస్లిమ్స్ ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, లబో దిబోం అంటున్నారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, 2 నెలలుగా 64 నెలలుగా మాకు పనులు లేవు, ఇప్పుడు కూడా పనులు వస్తాయని నమ్మకం లేదు. 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన మైగ్రేషన్ లేబర్ ఈరోజు కరోనా ఎట్ట హ్యాండిల్ చేయాలని నువ్వు ఆలోచించడం లేదు. తప్పుడు లెక్కలు ఇచ్చి ఏదో ఒక మభ్య పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని మీరు ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న, ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరంలో మీరు వస్తానే ₹50,000 కోట్ల భారం వేశారు. కరెంట్ రేట్లు పెంచారు. ఉచిత ఇసుక ఇస్తే దాని మీద రేట్లు పెంచారు. ఇంకొక పక్కన ఆర్టీసీ రేట్లు పెంచారు. అదే మరి ఇంకొక పక్కన అన్ని మద్యం రేట్లు పెంచారు. మద్యం రేట్లు ఒక్కటే ₹30,000 కోట్ల పెంచారు. ఎక్కడా జరగలేదు. దీనివల్ల అనారోగ్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యం మొత్తం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. దగ్గర ఒకేసారి 75% పెంచారు. అంతకుముందు కూడా పెంచారు. అది కూడా నాసి రకం బ్రాండ్, పనికి మాలిన బ్రాండ్. మీ డబ్బుల కోసరం, మీ కక్కుర్తి కోసరం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు వేయడం, దీంతో ఇలిసిట్ లిక్కర్ రావడం, సారా తయారు చేయడం, వేరే రాష్ట్రాల నుంచి రావడం ఎప్పుడన్నా వచ్చాయి. ఇవన్నీ ఎక్కడన్నా విన్నామా మనం? ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ ఇష్టానుసారంగా చేసి
వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ని బెయిల్అవుట్ చేయడానికి మేము డబ్బులు ఇస్తామని ముందుకు వచ్చారు. అలాంటి సమయంలో మీకు ఇంకొక పక్కన 3 నుంచి 5% FRBM ఎన్హాన్స్మెంట్ ఇచ్చారు. దాంతో మీకు 50,000 కోట్లు వస్తుందని చెప్పి ఇప్పుడు ఇస్తున్నారు. ఏమడిగారండి? 3 నెలలు కరెంట్ ఛార్జీలు వెయివర్ చేయమన్నారు. అది చేయలేరా మీరు? ఇష్ట ప్రకారం రేట్లు పెంచి ఎదురుదాడి చేస్తారా మీరు? ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి వారిగా వచ్చిన బిల్లు ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారా మీరు? ఇది ప్రజాస్వామ్యం అనేది అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మేము డిమాండ్ చేసేది ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు, మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ వచ్చే వరకు ఈ 3 నెలల్లో అటు ఇటైనా కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేయండి. ఉపాధి లేదు, సంపాదన లేదు, కడుపు నింపుకోవడం కూడా కష్టంగా ఉంది. అలాంటి కష్ట సమయంలో మీరు ప్రజల జీవితాలతో ఆడుకుంటే అది సబబు కాదు. ప్రభుత్వం అనేది పేదవాళ్ళ కన్నీళ్లు తుడవాలి తప్ప పేదవాళ్ళ కన్నీళ్లు పెట్టించేది ప్రభుత్వమే కాదు.